చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ముందరి చిన్నోడా ఆలే కుత్తరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కలలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని దీపని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని పూరించే నిశాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒకడే వేయిగా కదిలే మాయగా కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ సలసల హాయిగా సరసున రాయిగా కదిలించావుగా ప్రాయం పొంగేటు ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో ఏటో ఎత్తుకుపోతావో అంతా నీ ఇష్టం ఉప్పెన తెస్తావో నొప్పిని ఉప్పనిపిస్తావో తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కలలో నా కళ్ళు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని ఈ పని పెంచే కరాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని హే జెనిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి ఏ బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరీ ఏ నడుమే చూస్తే షకీరా దాని అంటుకుంటే చెయ్యే లకీరా తెల్ది గోడం తెలుసా దాని అవ్వేందంటే కల్లాసే జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్ బాండ్ లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంప మాగురో బ్లాక్ బెల్ పెట్టుకొని జాకెట్ లాగా నా జాక్ తిప్ప మాగురో జెనిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి బ్రిట్నీ స్పియర్స్ ని ఫిట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరీ మరి సక్సెస్ఫుల్ గా ITV ట్యూస్డే ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుని వెన్స్డే ఎపిసోడ్ లోకి అడుగు పెట్టేసామండి. మరి వెన్స్డే ఎపిసోడ్ కి వచ్చేసరికి 5 టీమ్స్ మిగిలాయి. ఆ 5 టీమ్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు మళ్ళీ థర్స్డే ఎపిసోడ్ కి వెళ్తారు అని తెలుసుకోవాలంటే we will have to start. కేవలం 3 రోజుల్లో బెజవాడ డిస్ట్రిక్ట్ విన్నర్ ఎవరని తెలిసిపోతుంది. మరి కృష్ణా జిల్లా విన్నర్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ కాల్ ఫర్ ఆల్ ది కాలేజెస్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
ఏంటో తెలుసా? పవర్ అది హేమచంద్ర సార్ పాడి సాంగ్. చూడు సాంబ పొగడేస్తుంటే సిగ్గేస్తుంది. ప్రతి జిల్లాలో 6 కాలేజెస్ ని సెలెక్ట్ చేసి వారి మధ్య జరగబోయే అల్టిమేట్ మ్యూజికల్ గేమ్ షోయే ఈ తరరంపం. ఈ తరరంపం ఈవెంట్ ఒక్కో డిస్ట్రిక్ట్ లో 6 రోజులు జరుగుతుంది. అంటే సోమవారం నుంచి శనివారం వరకు. ఈ 6 కాలేజెస్ లో మంగళవారం నుంచి తక్కువ స్కోర్ ఉన్న ఒక్కో కాలేజ్ ఒక్కో రోజు ఎలిమినేట్ అవుతాయి. అలా శనివారానికి 2 కాలేజెస్ మాత్రమే ఫైనల్స్ కి వస్తాయి. ఆ పోటాపోటీ ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో వాళ్లే ఆ డిస్ట్రిక్ట్ తరరంపం ఛాంపియన్స్. వెడ్నెస్డే ఎపిసోడ్ లో మరి రౌండ్ పేరేంటంటే పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే రౌండ్ పేరు వచ్చేటది పాటకు ప్రాణం. పల్లవి కాదా? పాటకు ప్రాణం పల్లవి అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఒక చరణం పాడతాం అన్నమాట. దానికి మీరు ప్రాణం పోయాలి. Okay. ఎలా? పల్లవి పల్లవి పాట. అబ్బో చాలా ఇంటెలిజెంట్ మన కృష్ణా జిల్లా అమ్మాయిలు అబ్బాయిలు. ఇది బేసికలీ బజర్ రౌండ్. ఓకేనా? బజర్ రౌండ్ అనగానే మన వాళ్ళకి అమ్మో బజర్ రౌండ్, అమ్మో మేము గెలుస్తామో లేదో అని ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు కరెక్ట్ గా పాట గుర్తుపట్టి దాని పల్లవి కరెక్ట్ గా పాడితే మీకు వస్తాయి 20 పాయింట్స్. అండ్ ఒకవేళ తప్పు పాడారంటే అప్పుడు మీకు -10. అండ్ ఇందులో పాసులు లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. మరి ఫస్ట్ చరణం ఏంటి? ఫస్ట్ చరణం అయ్యో అతన్ని చూడసా. అరే నీ ఎక్స్ప్రెషన్ లే. ఇగో నేను చరణం పాడడానికి రెడీ అవుతుంటే ఒక పక్క నీడల్లే ఒక పక్క ఎండల్లే PVP సిద్ధార్థ. కనిపించే వయ్యారి నీ కోసం బ్రతికానే వలపంటి ఎదకిందై నీ బాట పట్టాలే కడ తీర్చ వస్తావో వెదపాలు చేస్తావో ప్రాణమా ప్రాణమా నే మరచిపోయానే శల్యమై సంచారి అయినానే నీ వల్లే Right answer. ఎదలోనా నీ ముందే నిలిచానే చిన్నదానా ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది మురిపించే బలముంది ప్రేమించా హో ఒక పక్క చనువుంది నీ కోసం తపనుంది అవమానం భరించి యాచించా మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లిగా ప్రేమ ఓహో తళతళలాడే తలుకుల తారే ఇక పదమంటూ ఇదే వరమంటూ ప్రేమ. నెక్స్ట్ చరణం ఏంటంటే టాప్ యాంగిల్ లో తాట తీసేసావే, లో యాంగిల్ లో లొల్లి పుట్టించావే, సైడ్ యాంగిల్ లో సావగొట్టేసావే, బ్యాక్ యాంగిల్ లో కేక పెట్టించావే, అప్ యాంగిల్ లో తాట తీసేసావే, లో యాంగిల్ లో లొల్లి పుట్టించావే, సైడ్ యాంగిల్ లో సావగొట్టేసావే, బ్యాక్ యాంగిల్ లో కేక పుట్టించావే, ఏ యాంగిల్ లో అయినా ఏంజల్ నువ్వేలే, నా యాంగిల్ లో చూసి నడుమే తడిమావే. Right answer. ఈడులో నా లేడీ గాగా చెల్లి నువ్వే సిల్లి నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో నా కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నుడుము చూసి వారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ. మరి నెక్స్ట్ చరణానికి ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఇంకా మూడు చరణాలు ఉన్నాయి. మరి మూడో చరణం ఎంతలా ఏ మార్చినా ఉయాసిదా ఊరు నవ్వలే. పేరు జారవే నిన్నిలా నే మార్చినా నువ్వు మాత్రం నీడవే అందగాని అంటావే
మరి అందకుండా ఉంటావే హోయ్. ఎవరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవరో ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో ఎవ్వరో ఎవ్వరో తన మాటలతే నేను పంచిందెవ్వరో. మరి నెక్స్ట్ చరణం is బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇలా ఉంటే హీరోయిన్ కలలోనైనా కనబడలేదే కౌగిలి తాపం తీర్చే అదరగొట్టవులే. అదరగొడదాం అనుకున్నారు కానీ రాంగ్ ఆన్సర్ చెప్పి బెదిరిపోయాం మేము. -10. ఒకసారి పాడేమ్మా. తనే తన నానే తానానే తనే తన నానే తానానే అందాలా మేనకవే అలరించే కానుకవే అందాల మేనకవే అరే అలరించే కానుకవే తనే తరణానే తానానే తనే తరణానే తానానే తనే తరణానే తానానే తనే తరణానే తానానే. అందాల బెజవాడలే అలరించే బెజవాడలే అందాల బెజవాడలే అలరించే కవే. తన తన నానే తానానే తన తన నానే తానానే తన తన నానే తానానే తన తన నానే తానానే. మరి ఎనీవేస్ లాస్ట్ అండ్ ఫైనల్ చరణం ఏ ఇంజన్లో తీసిల్ కొట్టించి ఆహా సాయం PVP సిద్ధార్థ కాలేజ్ 10. జగదేక వీరుడికి అదిలో రైట్ ఆన్సర్. ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. క్యారే క్యా హువా రే ఈ గ్యాంగ్ లీడర్ కి రామా చిలకమ్మకి ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. క్యారే క్యా హువా రే బ్యాక్ సీట్ లో అరకిసి కారులో బ్యాక్ సీట్ లో అరకిసి కారులో చకా చకా ఎకే ముఖ ఒకే ఒక పప్పి మంది. అన్నా పప్పి అంటే కుక్క పిల్లనా? అరే పప్పి అంటే హిందీలో ముద్దురా ముద్దు. ఒకసారి స్కోర్ చూస్తే కానీ చాలా డేంజర్ జోన్ లో ఉన్నది మాంటెసరీ డిగ్రీ కాలేజ్. రండి. పాపం మీరు ఎంతో కష్టపడి చాలా బాగా ఆడదాం అనుకున్నారు ఇది, బట్ స్టిల్ యూ హావ్ అచీవ్డ్ ఇట్. కంగ్రాచులేషన్స్. తరరంపంలో ఎంజాయ్మెంట్ చాలా చూపించారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎలిమినేట్ అవుతున్నందుకు బాధే లేదు. చాలా పెద్ద ఫ్యాన్ నేను హేమచంద్రకి. టీమ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గట్టిగా చప్పట్లు. కానీ ఇప్పుడు మేము ఆడియన్స్ దగ్గరికి వస్తున్నాము. ప్రతిసారి భార్గవి మనం సెలెక్ట్ చేస్తాం కదా కదా. కానీ నాకు ఇందాకే డైరెక్టర్ సంజీవ్ గారు ఏం చేశారంటే ఒక అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆయన ఆ అమ్మాయి ఎవరో ఆయన డైరెక్ట్ గా ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తారట. సో మరి ఆ అందమైన అమ్మాయి ఎవరో చూడాలని ఉందా? సో లెట్స్ సీ దట్ బ్యూటిఫుల్ గర్ల్. డైరెక్టర్స్ చాయిస్.
ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక ఎక్కడ అమ్మాయి చేయొద్దండి ఒకసారి. బేసికలీ బుక్ అయిపోయారండి, రండి. మీ పేరు? శ్వేత, శ్వేత గారు. మరి మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మరి మీ హస్బెండ్ వచ్చారా ఇక్కడికి? లేదు, రాలేదా? మీకు చిన్న వెరీ వెరీ సింపుల్ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ మీ ఫేవరెట్ స్టార్ ఎవరు చెప్పండి? మహేష్ బాబు. మహేష్ బాబు గారు నటించిన ఏదన్నా సినిమాలో నుంచి ఒక మంచి హిట్ సాంగ్ పాడి మా అందరిని ఎంటర్టైన్ చేస్తే. సాంగ్. అయ్యో అయ్యో. ఓకే, మైక్ లో ఊరికి చెప్పండి ఏ పాట. మీరు చెప్పండి, నేను పాడతాను. హేమచంద్ర పాడతాడు మీకోసం. డోర్ వస్తారు, సార్ వస్తారు. డోర్ వస్తారు. సో ఈ సాంగ్ మీకోసం. మీరు అట్లీస్ట్ లిటిల్ మూమెంట్స్ అనే వాళ్ళ డాన్స్ అనే చేయాలి. వెరీ సింపుల్ డాన్స్ చేయబడమే, ఇక్కడ వదలవండి అసలు. ఇంతే ఇంతే. సారస్తారస్తారే రత్తారత్తారత్తారే దావత్తే ఇస్తారే రత్తారత్తారే. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో ఏడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యను సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచను లంగరేసి లాగుతుంటే ఎట్టాగన్నో సూపర్ అండి, మరి ఇంత బాగా పాడారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్. మరి మీకోసం స్వీట్ అండ్ క్యూట్ గిఫ్ట్. నెక్స్ట్ మేము సెలెక్ట్ చేసుకునేది మా తమ్ముడు రామ. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. మా ఊరంట ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం. నా ఈడు కొద్ది మీర నా సొక్కు కోడి కూర. నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేకా నా సామిరంగా కేకా దీని తస్సతియా అయ్యో బాబోయ్ ఏం డాన్స్ చేశారండి. మీ పేరు? హరిత. అమ్మో, మీరు మ్యామా? మీరు లెక్చరరా? టీచర్. ఏ స్కూల్లో టీచర్? సిద్ధార్థ. మరి మీరు? నేను సైకాలజిస్ట్. సైకాలజిస్ట్. అమ్మో, మీ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. మరి మీరు ఏ సబ్జెక్ట్? ఫిజికల్ సైన్స్. బాబోయ్, ఏండే బెజవాడలో టీచర్లు కూడా భలే డాన్స్ చేస్తారండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి మీకోసం ఏం చేస్తామంటే ఒక హీరో ఒక హీరోయిన్ వీళ్ళిద్దరిని అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాం. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏదైనా పాట మీరు పాడాలి. ఓకేనా? మరి లెట్స్ సీ, ఫస్ట్ హీరో వస్తారో హీరోయిన్ వస్తారో. నాగార్జున గారు, మరి హీరోయిన్ ఎవరు వస్తారు? శ్రేయ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సాంగ్. కలలోనైనా అనుకోలేదు నువ్వు వస్తావని. అయ్యయ్యా సార్ మీ ఆవిడ గురించి పాడమనట్లే సార్. అక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఒక సాంగ్ పాడండి సార్. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. ఓ గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని రేపటి రాతని మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేను
నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. అరె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 . మీరు ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక పాట మీద మిమ్మల్ని డాన్స్ చేయనివ్వకుండా ఇలా పంపించాలనిపించట్లేదు. సో ఒక పాట. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నాకు డౌట్ సార్ అక్కడ వస్తుందేమో ఫీమేల్ వాయిస్, మరి మీరు ఎందుకు లిప్ మూమెంట్ ఇస్తున్నారు? తన కోసం నేను పాడుతున్నాను. అయ్యో బాబోయ్, మీది లవ్ మ్యారేజా? అరేంజ్ బట్ మా వారు అందరికి లవ్ మ్యారేజ్ అని చెప్పుకున్నారు. చూడంగానే పడిపోయారన్నమాట. అది నేను. సూపర్ సార్, వండర్ఫుల్ గా డాన్స్ చేశారు. తారారంపం తరఫున మీకు ఒక బ్యూటిఫుల్ కప్ అండి. మీకు టీ షర్ట్ మీ ఆయనకి ఇస్తానులేండి. అబ్బో నా కప్ వద్దు, నాకు టీ షర్టే కావాలి, మా ఆయనకి అట. అబ్బో ఎంత ప్రేమ అండి మీ ఆయన అంటే మీకు. మరి ఎనీవేస్ ఇక్కడ స్కోర్స్ విషయానికి వస్తే మరి ఈ 4 టీమ్స్ లో రేపటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు సైన్ ఆఫ్ టుడే. సో ఇట్స్ మీ హేమచంద్ర అండ్ this is Shravana Bhargavi. We will see you tomorrow only and only